అందరికీ నమస్కారం. నేను ఒక సగటు ప్రేక్షకునిగా మాట్లాడుతున్నాను. అసలు ఒకప్పుడు ఒక 15 ఏళ్ల కింద ఒకప్పుడు సినిమాలు ఒక 5, 6 వేరియేషన్లు వచ్చాయి. జోక్సు, హర్రరు, ఎంటర్టైన్మెంట్గా మామూలుగా ఉండేవి. ఇక హైప్ సినిమాలు, అలా మాస్ మసాలాలు అనుకుంటా. ఇప్పుడు సినిమాలు సంవత్సరానికి 1, 2 సినిమాలు వస్తాయి పెద్ద హీరోలై. ఇక మామూలు చిన్న సినిమా హీరోలు అయితే సంవత్సరానికి 2 వస్తుంటాయి. ఆ 2 సినిమాలని నాశనం చేస్తుంది ఎవరంటే ఈ రివ్యూవర్స్. మళ్ళీ రివ్యూలు ఇచ్చేటోళ్ళు సినిమా బాగాలేదంటాడు వాడు, అసలు చూడరు. ఇక అప్పుడు మూవీస్లోనే చూస్తారు. ఆ బొమ్మలు వచ్చేది ఓటీటీలో రిలీజ్ అయితే వస్తుంది, హెచ్డీ పెట్టే. కానీ మామూలుగా మూవీస్లో రిలీజ్ అయిన గంటకు 2 గంటలకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆ సినిమాని టాక్సీలో పోయి కూడా చూడండి. ఇక ఎందుకంటే రివ్యూవర్స్ అట్లా చెప్పేస్తారు వాళ్ళ సినిమాలు. ఇక వాళ్ళు కూడా సంవత్సరానికి ఒక సినిమా వచ్చేస్తుంది. నితిను అట్లా తారువును వీళ్ళంతా అప్పుడు. ఇక పెద్ద హీరోలు అయితే వాళ్ళది ఇక దేవుళ్ళు. వాళ్ళు 2 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంటుంది. టైర్ ఫస్ట్ ఉన్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మన బాలకృష్ణ వీళ్ళంతా ఏంది సంవత్సరానికి ఒక సినిమా వస్తుంటుంది. ఇక దీని తర్వాత ఉన్నారు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళంతా, ప్రభాస్ 2 సంవత్సరాల కోటి 3 సంవత్సరాల కోటి వస్తుంటుంది. మరి ప్రేక్షకులు అంటే వాళ్ళు ఎప్పుడు సినిమా చూస్తారు? సినిమా ట్యాక్స్ పోయి ఇప్పుడు ప్రభాస్ సినిమా వచ్చింది, పైరసీ అయినా సరే పోయి చూస్తారు, టాకీస్లోనే చూస్తారు. బాగున్నా బాగాలేదు మరి ఫస్ట్ అయితే చూసి వస్తారు. పైరసీలు కూడా చూస్తారు. మళ్ళా సినిమా బాగాలేరా ఇంకా ఆడికి పోయి ఏం చూస్తావు, అలా చూడవా, ఇంట్లో ఉన్న వాళ్ళకే చెప్తారు ఇలా చూడని. ఎందుకు నువ్వు 250, 300, 400 టికెట్లు పెడుతున్నావు, ఎవరు చూస్తారా? 150 రూపాయలు పెట్టు లాస్ట్. అది సినిమాలు చూస్తారు. 50, 100, 150 పెట్టు, 350, 450, 500. అరే రీ రిలీజ్ల సినిమాలకు కూడా 500 పెట్టి సినిమా చూస్తారంటే మాలాంటి వాళ్ళు ఎవరగలరు. ఎందుకంటే వీళ్ళే కదా రీ రిలీజ్ ఆల్రెడీ యూట్యూబ్లలో టీవీలలో వచ్చిన సినిమా కూడా పోయి చూస్తారు వాళ్ళు. అప్పుడు లేదా పైరసీ? ఆల్రెడీ యూట్యూబ్లలో టీవీలలో వచ్చిన సినిమాను కూడా పోయి చూస్తారంటే పైరసీ ఉన్న సినిమా చూస్తారని అర్థం కదా. నువ్వు బడ్జెట్ అని అంటారు 1000 కోట్లు అంట. ఇప్పుడు వస్తున్న సినిమా ఏదో మహేష్ బాబుని అంటే మహేష్ బాబుకు 200 కోట్లు, డైరెక్టర్కు 400 కోట్లు, అందరు కలిపి హీరోయిన్లకు వాళ్ళందరూ కలిపితే ఇంకో 100 కోట్లు అంటే 500 కోట్లు పోయినాయి. నువ్వు తీసే గ్రాఫిక్స్లకి అవి ఇవికి 200 కోట్లు. సినిమా తీసేటప్పుడు పనిచేసేటోళ్ళు లైట్ బాయ్ వీళ్ళందరూ కలిపితే కూడా 100 కోట్లు కాదు. ఇక అదే కెమెరాతో నువ్వు సినిమా తీస్తావు, నీకు 3 సంవత్సరాలు పడుతుంది. 1 గంట అవుతాడు, 1 గంటలో నువ్వు సినిమా ఇట్లా తీస్తావు కదా. ఇదే కెమెరా నువ్వు 3 ఏళ్ళ తర్వాత కూడా అదే కెమెరా పెడతావు. 5 ఏళ్ళకు సినిమా వస్తుంది. ఇక అంటే అప్పటి వరకు ఇప్పుడు నీకు మహేష్ బాబు సినిమా లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మామూలు మహేష్ బాబు చెప్తున్నా. నిన్న మన దాకా మన హీరోలు కూడా సంవత్సరానికి ఒక్క సినిమా, 2 సంవత్సరాలకు ఒక్క సినిమా తీస్తే టాక్సీలకు ఎవరు పోతాడు పోయి? నాకు అర్థం కాదు. ఇక పోరు, సెల్లే చూస్తాం. ఇంకోటి 350 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తున్నాను నెలకు. నేను నెట్ వస్తుంది నాకు, నేనేం చేయాలి? మళ్ళీ ఇంకో 150 రూపాయలు 200 పెట్టి సినిమా చూడాలా? ఫోన్లోనే చూస్తా. పైసలు కడుతుంది నా ఫోన్, 5G ఫోన్ కొనుక్కుంటే 20,000 పెట్టి అందులో ఇంకో 350 రీఛార్జ్ నెలకి. ఈ పైసలు నాయి కదా. నాకు ఇవ్వడో తెలియని సినిమా బాగుంది అని అంటాడు ఒక రివ్యూవర్ వచ్చి. వాని కోసం నేను టాక్సీ పోయి చూస్తొస్తున్నా, సెల్లులనే చూస్తా. అదే సినిమాని నువ్వు 100 రూపాయల టికెట్ పెట్టు పోయి చూస్తారు టాకీస్లో. ప్రొడ్యూసర్లు మారితే పైరసీ మారిపోద్ది. పైరసీ మారాలంటే నువ్వు 100 రోజులు నడుపు సినిమాని చూస్తా, నువ్వు నడపలేవు. 20 రోజులు రాగానే ఓటీటీ. ఈ ఓటీటీ ప్రేక్షకులు ఎవరు సపరేట్ పుడతారాళ్ళు, వీళ్ళే మళ్ళీ సినిమా చూసేది. ఇంకెందుకు? ఆల్రెడీ టాకీలో చూసిన సినిమా ఇంతనే ఓటీటీలో చూసే అంత ప్రిపేర్ అయి చూస్తారు. అంతేగాని అసలు టాకీస్లో నేను చూడలేదు, బయటలో చూస్తా ఓటీటీ అని డైరెక్ట్ ఏం చూడరు. గుర్తుపెట్టుకోరు. సినిమా టాకీస్కి వెళ్ళాలంటే నీళ్ళ బాటిల్ 20 రూపాయలకి, పాప్కార్న్ 50 రూపాయల లోపు, సమోసా 15 రూపాయల వరకు ఉంటే సినిమా టాకీలు నడుస్తాయి. 100 రూపాయల పాప్కార్ను, 30 రూపాయలకు ఒక చిన్న సమోసా, టికెట్ 500 పెడితే ఎవ్వడు చూడడు.